హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు వంకాయతో డిఫరెంట్ కర్రీ చేసుకుందామండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే కర్రీ కాల్చిన వంకాయతో కర్రీ చేసుకుందాం. వంకాయలు కాల్చి కర్రీ చేస్తాం. దీన్ని కాల్చిన వంకాయ టమాటా కర్రీ అండి. ఇది రోటీలకి, పరోటా, చపాతీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చేసుకుంటూ ఏమేం కావాలో చూద్దాము. మరి రండి చూసుకుందాం. వంకాయలకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నూనె రాద్దాము. ఆల్రెడీ కడిగినాయండి. నేను 2 కాయలు తీసుకున్నాను. 2 వంకాయలని ఇలా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం, నెమ్మదిగానే కాలుతాయి. ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, బాగా కాలేదాకా. స్కిన్ బాగా నల్లగా అయిపోతుంది. ఇది బాగా పెద్దగా అయి జారిపోతుంది. 2 జారిపోతున్నాయండి, అందుకని ఒకటి తీసాను. ఒకటి తర్వాత ఒకటి కాలుద్దామనేసి. కొంచెం పెద్ద సైజు కదా. ఇలా బాగా స్కిన్ అంతా బాగా బ్లాక్ అయిపోద్దండి. అప్పుడే లోపల కుక్ అవుతుంది, లేకపోతే కుక్ అవ్వదు. మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాలిందండి. దీన్ని చల్లటి నీళ్ళల్లో వేద్దాము. ఆరిన తర్వాత స్కిన్ తీసేయచ్చు. తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా నీళ్ళలో వేసి పెడదాము. అది కూడా కాలిన తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం కాలాలండి. ఇది కాలితే అయిపోద్ది. స్టవ్ ఆపేద్దామండి. దీన్ని కూడా నీళ్ళలో వేసేసుకున్నాం. 2 నీళ్ళలో వేసి పెట్టాను. ఒక 10 నిమిషాల్లో స్కిన్ తీసేద్దాము. ఇది ఆరిపోయిందండి. స్కిన్ తీసేద్దాము. నీళ్ళల్లో వేయటం వల్ల ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా కాల్చిన వంకాయతో మా అమ్మ వాళ్ళు ఇంకో రెసిపీ కూడా చేస్తారు. వంకాయ బజ్జీ అనేసి రోటీ పచ్చడి టైప్ లో ఉంటది, కానీ పేరు మాత్రం వంకాయ బజ్జీ అని అంటారు. మీకు తెలుసా అండి? వంకాయ బజ్జీ కూడా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటది. మనం అది కూడా చేసుకుందాం ఒకరోజు. ఇలా తొడని తీసేసేయాలి. ఇది కూడా తీసేద్దాం. ఈ తొడవ వైపు కూడా ఇంకొంచెం సేపు పెట్టేస్తే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. నేను తీసేసాను, ఎలాగో తీసేసేదే కదా అనేసి. దీన్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా చేత్తో పిసికేయచ్చు అండి. ఎలా అయినా ఓకే. చూసారా, కాలింది కదా, బాగా మెత్తగా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోటీకి. రైస్కి కూడా తినొచ్చు, బట్ రైస్ కన్నా రోటీకే బాగుంటుంది. ఇది రోటీ కర్రీ అనుకోవచ్చు. ఇది కాల్చుకొని ఆనియన్స్ అవి కట్ చేసి రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. కాల్చుకోవడం మాత్రం కొంచెం టైం పట్టుద్ది. మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఒక ½ అవర్ పట్టుద్ది. సో దీన్ని పక్కన పెట్టుకుందాము. ముందుగా ఆయిల్ వేసేసానండి. కొంచెం ఆయిల్ నార్మల్ కర్రీ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం జీలకర్ర, బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ, బాగుంటుంది. దీంట్లోనే చిల్లీ,
దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు కావాలంటే ఫ్రెష్గా సన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. పసుపు వేసుకున్నాం కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు కట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేద్దాం. ఇవి కూడా సన్నగా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా పేస్ట్ కూడా చేసుకోవచ్చు అండి, మీకు ప్యూరీ లాగా కూడా. ఒక 4 టమాటాలు వేసాను నేను. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనిద్దామండి, టమాటా మెత్తపడే వరకు. టమాటాలు బాగానే మెత్తపడిపోయినాయండి. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్పైసెస్ వేసుకున్నాం. ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, సాల్ట్, అండ్ కారం. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు కాల్చి మెత్తగా వేసి పెట్టుకున్నాం కదా, స్మెచ్ చేసి పెట్టుకున్న వంకాయని దీంట్లో వేసేస్తున్నాం. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం చూద్దాము. కొంచెం ఉప్పు పడుతుంది అండ్ ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుందామండి. ఫైనల్గా మళ్ళీ ఇంకొంచెం వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేద్దామండి. వర్షం పడుతుందండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, ఎమ్మి కాల్చిన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.